హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న మీ అందరికీ నా ప్రేమ కృప వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్తన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. చూడండి పిల్లారా, ఈ దేన ఉపదేశం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతాలిచ్చారో అట్టి మాటలు మన వినికిడిలో స్థిరపరచబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయను గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పనికి నియమించము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మనం ధ్యానించిన వాక్య భాగంలో మనం అక్కడ సారాంశం మనం చూసినట్లయితే అపోస్తులు ఏం చేశారంటే, వారు సంఘం విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్నప్పుడు భోజనము వారి సిద్ధపరిచి వారికి భోజనం పెడుతూ ఉండేవారు. అక్కడే భోజనం చేసి అక్కడ ఆరాధన చేసుకుని అక్కడే సంఘంగా స్థిరపడుతూ ఉండేవారు. వారందరికీ కూడా భోజనం పెట్టేటప్పుడు కొంతమంది దెబ్బలాడటం మొదలు పెట్టారు. ఇదిగో తన బంధువు కాబట్టి తనకి ఎక్కువ పెట్టాడు, తనకు తెలిసినవాడు కాబట్టి తనకి ఎక్కువ పెట్టాడు, తనంటే తనకి ఇష్టం కాబట్టి ఎక్కువ పెట్టాడు, మాకు తక్కువ పెట్టాడు, మాకు అలా పెట్టాడు, మాకు ఇలా పెట్టాడు, మాకు సరిగ్గా పెట్టలేదు. ఇదిగో మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మరి కొంచెమే వేశాడు, పక్కన అతను చూసే ఎక్కువ వేశాడు. ఈ భేదాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ సంఘములో ఈ భేదాభిప్రాయాలు ఎక్కువైపోయినాయి. మాకు సరిగా పెట్టట్లేదు, మాకు సరిగా చూడట్లేదు, మాకు సరిగా వడ్డించట్లేదు అని అంటే ఈ అపోస్తులు అందరూ కలిసి ఆలోచించి, ఇదిగో మేము దేవుని యొక్క మాటను, ఆయన యొక్క వాక్యమును ఆయన ప్రచురం చేసి లోకానికి మేము వెల్లడిపరచడానికి, మేము అనేకుల్ని ఆయన వైపు మళ్లించడానికి మేము అపోస్తులుగా వేర్పరచబడ్డాం. ఈ కలహాలు, ఈ భోజనం గురించి వచ్చిన ఈ గొడవల గురించి మీకు మేము సర్దు చెప్పడానికి లేదా మీకు మేము న్యాయము చేయడానికి మేము ఈ పని కోసం కాదు మేము నియమించబడింది. మేము దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం మేము నిలబడించాం. వాటి కోసం దేవుడు మమ్మల్ని నియమించాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఏంటంటే మీలోంచి ఒక ఏడుగురిని కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఆత్మతోను జ్ఞానంతో నింపబడిన మంచి పేరు పొందిన వారిని, మీకు ఇష్టమైన వారు ఒక 7 ఏర్పరచుకోండి. ఆ 7 మీద మేము చేతులుంచి ప్రార్థన చేస్తాము. తర్వాత వారు మీకు భోజన పదార్థాలు వడ్డించేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఆదిమ సంఘములోనే ఈ కలహాలు మొదలైనవి. సంఘాలలో ఈ రోజున ఎలా ఉందంటే, ఏదైనా ఒక కార్యక్రమం వచ్చి ఆ కార్యక్రమానికి ఏదైనా చేసి భోజన పదార్థాలు సిద్ధపరిస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ, నచ్చని వాళ్ళకి తక్కువ చేస్తున్నారని చెప్పి వారిని తిరుగుబాటు. ఎవరో దొరకరు, నమ్మకంగా ఎవరు ఉండరు, ఎవరో సంఘంలో ఉన్నారు, అయ్యగారికి నమ్మకంగా కొంచెం నమ్మకం ఉండి, అరే నాయన నువ్వు కూర దగ్గర ఉండు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి సరిపోద్దో లేదో చూడు, నాయన నువ్వు భోజనం దగ్గర అన్నం దగ్గర ఉండు, సరిపోద్దో లేదో చూడు, నువ్వు వడ్డించు, నువ్వు చేయి, అందరికి సరిపెట్టుకుంటారా అని చెప్పి నమ్మకమైన వాళ్ళని పెడితే వాళ్ళు నమ్మకంగా చేస్తూనే ఉంటారు. చెయ్య తీసి కొంచెం అటు ఇటుగా పడుతూ ఉంటాయి. కొంచెం అటు ఇటుగా పడుతుంటది. మంచిగా వచ్చి నాయన నాకు కొంచెమే పడింది కొంచెం వెయ్యి అంటే మనసు కడిగి వాడే వేయొచ్చేమో. నాకేంటి తక్కువ వేసావు నువ్వు, నాకు 2 ముక్కలే పడినాయి, ఎక్కడ
రెండు ముక్కలే పడి ఎక్కువ ఇదేనండి క్రైస్తవులు ఉండదు. సంఘాలు ఏ సంఘంలో చూసినా ఇదే, నాకు రెండు ముక్కలే పడేది, నాకు ఎక్కువ పడాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే మనస్పర్ధలు అక్కడే వచ్చేది ప్రియులారా. నిజమే, అలా వాళ్ళకి ఎక్కువ పెడుతున్నాడు, మాకు తక్కువ పెడుతున్నారు. వారు తిని చూడండి ఎంత పడేసాడు, చూడండి ఎక్కువైపోయి ఎంత పడేసాడు, చూడండి ఇది మాకు చూడండి ఎంత తక్కువ పెట్టాడు. దేవునికి మహిమ కలుగు. ఇలాంటి భేదాభిప్రాయాలు అనేకమైన వస్తున్నాయి, కలహాలు వస్తున్నాయి. కాబట్టి ఓ 7 మీరు సిద్ధపరచుకోండి. వాళ్ళు ఎలాంటి వారే ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారే ఉండాలి. దేంతో నిండి ఉండాలండి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారే ఉండాలి. మంచి పేరు పొందిన వారే ఉండాలి. ఎక్కడ మళ్ళీ వాళ్ళు అలాంటోడు వెళ్ళంటోడు, వాడు ఒకరు పెడతాడు, వీళ్ళు మంచివాడు కాదు, వీడు సరిగ్గా పెట్టాడు, లేదా సరైన తూకం తూయుడు అన్నవాడిని కాదు, మంచి పేరు పొందిన వాడిని, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడి మంచి పేరు పొందిన వాడిని మా దగ్గరకు 7 మీరు సిద్ధపరిచి మా దగ్గర తీసుకురండి, మేము వారు ప్రార్థన చేస్తాము, వారు భోజన పదార్థాలు సిద్ధపరిచి మీకు వడ్డిస్తారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఇదే మాట కొంచెము లోతులోకి వెళ్దామని ఆశపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, యెహోవా ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే ఆత్మ జ్ఞానము వివేకమును, ఆత్మ ఏం చేస్తుంది? జ్ఞాన వివేకములకు ఆధారంగా ఉంటది. ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారంగా ఉంటది. ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఉంటది. ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మగా ఉంటది. ఆత్మ అతని మీద నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా భయం ఎలా ఉంటదండి? ఇంపైన సువాసన ఉంటది. దేవుని భయము కలిగిన వాడు నీ అనే భేదము చూపించడు. అంతా కూడా క్రమంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటది. ఎక్కడా కూడా వీరు నా వారు, వీరు అయిన వారు, వీరు కాని వారు అని చూడరు. అందరూ కూడా ఆ ఆత్మలో నింపబడిన వాడు కాబట్టి అందరూ సమానమని చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. అందుకే ప్రభు ఒక మాట అన్నారు. ఆయన ఒకరు వచ్చి, ఇదిగో బోధకుడా, నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు నీ కోసం, అదిగో బయట అక్కడ ఎదురు చూస్తున్నారు నీ కోసం నుంచి ఉన్నారంటే ప్రభు అంటున్నాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నా సహోదరుడు, నా తల్లియు అన్నాడు. దేవునికి మహిమ కలుగు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నాకు సహోదరుడును, నాకు సహోదరి తల్లియు అన్నారు. అంటే దేవునికి మహిమ కలుగుగా. దాని అర్థం ఏంటి? ఆయన తల్లియు ఆయన సహోదరుడును అప్పటి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు కాదనేగా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారైతే ఆ మాట ఎందుకు అంటాడు ప్రభువారు? అంటే తండ్రి చిత్తానికి విరోధంగా వారు ఉన్నారు. ఒకప్పుడు ప్రభుని ఏలన చేసి, ఇదిగో నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తున్నావు కదా, మరి నిన్ను అగుపరుచుకో, వెళ్ళి ఎక్కడ? యెరూషలేములో నిన్ను అగుపరుచుకో, నువ్వు బయలుపరుచుకో. ఎవడో కూడా రహస్యంగా దాక్కోడుగా, మరి నువ్వు ఎందుకు రహస్యంగా ఇక్కడ ఉన్నావు? ఎల్లు, పండుగ జరుగుతుంది, అక్కడికి వెళ్ళు అని తన సహోదరులు ఏలన చేశారని అంతకుముందు తన సహోదరులు ఏలన చేశారు ఆయన్ని. ఆ వాళ్ళే ఆయన నమ్మలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అంతకుముందు సంభవం ఏం జరిగింది అక్కడ అంటే, అంతకు ముందే ఆయన యెరూషలేములో ఉండగా ఆయన తీసుకుని వెళ్ళి పర్వతం తోసి రాళ్ళతో కొట్టి చంపేయాలని చూశారు. రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తే వాళ్ళ నుంచి తప్పించుకొని అప్పుడు వెళ్ళాడు ఆయన అక్కడికి. దేవునికి మహిమ కలుగుగా. అప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన 2వ రోజు 3వ రోజు పండగ వచ్చింది. ఈ పండగ అందరూ యెరూషలేము వెళ్ళాలి. అందరూ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆయన ఇంటికాడ ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళకోకుండా నీవు నిన్ను అగుపరుచుకోవాలంటే, నిన్ను లోకం నువ్వు బయలుపరుచుకోవాలంటే, నువ్వు చేసిన కార్యాలు అంటే నువ్వు వెళ్ళు, యెరూషలేములో నిన్ను కనబరుచుకో. ఎవరు అన్నారు ఈ మాట? ఆయన తల్లికి పుట్టిన సహోదరులే అన్నారు. దేవునికి మహిమ కలుగుగా. ఇంటిలో ఉంటే ఆయన్ని నిందించారండి, వాళ్ళే నమ్మలేదు. అట్లా అని చెప్పి ప్రభువారు ఆ మరుసటి రోజు వెళ్ళారు. అక్కడికి ఆగలేదు ఆయన. ఎక్కడ ఇదా వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగుగా. అవి జరిగిన తర్వాత ఈ సంభవం ఇది. ఆయన వెతుక్కుంటూ వచ్చారు, ఆయన తల్లిను ఆయన సహోదరులను. అప్పుడు అన్నాడు ఈయన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తము నెరవేర్చువారే నా తల్లియు నా సహోదరులు. ఆ తండ్రి చిత్తాన్ని అక్కడ వాళ్ళు నెరవేర్చలా అంటే దాని అర్థం తల్లిని కూడా ఆ మాట అనడానికి ఏంటి? వాళ్ళు అన్నప్పుడు వాళ్ళని ఖండించలేదు ఆవిడే. దేవుడికి మహిమ కలుగుగా. ఖండించాలి కదా, ఖండించలేదు కాబట్టి ఆయన తల్లిని కూడా ఆ మాట అనగలిగాడు. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలుగజేయు ఆత్మ. ఆ ఆత్మకు జ్ఞాన వివేకములు కలుగజేయటకు ఆధారమగు ఆత్మది. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అతని మీద నిలిచి ఉండే ఆత్మ. దీనికి మహిమ కలుగుగా. ఎందుకంటే యెహోవా యందు యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండేవారు. దేవునికి మహిమ కలుగుగా. భయం అంటే దేవుడి భయం ఎలా ఉండాలండి? మనకు ఇంపైన సువాసనగా ఉండాలి. సువాసన వెదజల్లేటప్పుడు ఎంత ఆగ్రహిస్తామో, మంచి వాసన వస్తుంటే ఎంత ఆగ్రహిస్తాం, మనసు ఎంత పులకిస్తుంది, ఆగ్రహిస్తుంది. అలాగా దేవుని భయము మనకు అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మొదటి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 8 నుంచి వద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతడు మీ విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలియ చెప్పినవాడు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లలు? అతడు మీ విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడుగా ఉన్నాడు. క్రీస్తు యొక్క పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు. అంటే క్రీస్తు ఏవైతే చేయదలించున్నాడో, ఏవైతే బోధించాడో, క్రీస్తు ఏ మార్గం అయితే చూపించాడో, ఏ విధంగా అయితే క్రీస్తు నడుచుకున్నాడో అదే మార్గంలో నడుచుకుంటూ, అదే రీతిలోనే జీవిస్తూ, అదే బోధిస్తూ, అదే మార్గాన్ని చూపిస్తూ ఉన్న నమ్మకమైన పరిచారకుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒక విషయంలో కాదండి, ఒక విషయంలో కాదు,
మీరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుకోవాలి. అసంపూర్ణమైన జ్ఞానము కాదు, మన దేవుడిచ్చే జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎక్కడ కూడా వెలితి లేకుండా సంపూర్ణమైన జ్ఞానం, దేవుని జ్ఞానం. జ్ఞానం అంటే చాలా జ్ఞానం ఉంది, లోకానుసారమైన జ్ఞానం ఉంది. ఈ లోకానుసారమైన జ్ఞానము కాదు పొందుకోవాల్సింది, దేవుని గురించిన జ్ఞానం పొందుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం, దేవుడిచ్చు జ్ఞానం అంటే ఆయన అంటే అసలు ఏంటి అనేది, ప్రభు ఏంటి, ఆయన మహత్యం ఏంటి, ఆయన కార్యములు ఏంటి, ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత సమర్థుడు, ఆయన ఏ పనులు చేయగలడు, ఇవన్నీ ఆయనను గురించి సంపూర్ణమైన జ్ఞానము పొందుకోవాలి. దేవుని గురించి ఏం పొందుకోవాలి? సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవాడు అవ్వాలి. ఆత్మ సంబంధమైన వివేకం కలగాలి. లోకానుసారమైన వివేకము కలిగి ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వివేకము అన్నీ కూడా వివేచించగలిగినవి ఆత్మవరాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్ని కూడా తేటగా చూటుగా వివేచించగలగాలి. స్పష్టంగా వివేచన రావాలి. ఎదుటి వాడిని చూడగానే వాడు దేవుని సంబంధ, అపవాది సంబంధ అని తెలుసుకునే వివేచన రావాలి. ఎదుటి వాడు బోధిస్తుంటే వాడు బోధించే బోధ దేవుని సంబంధమైందా, అపవాది సంబంధమైందా అని రావాలి. ఎదుటి వాడు వచ్చి మాట్లాడుతుంటే వాడు కుయుక్తితో మాట్లాడుతున్నాడా లేదా యథార్థంగా మాట్లాడుతున్నాడా, ఎదుటివాడు నిన్ను హాని చేయడానికో నష్టపరచడానికి వచ్చాడా లేదా వాడు నీకు మేలు చేయడానికి వచ్చాడా, వివేచన కావాలి. ప్రతి విషయంలోనూ వివేచన కావాలి. ఎలాగా? ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటారు, తేనె పూసిన కత్తిల వలె. తేనె పూసిన కత్తి లోపలికి దిగేటప్పుడు తెలియదంట, నొప్పి తెలియకుండా దిగిపోతుంది, సర్వం దిగిపోద్ది, సమ్మగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా మాటలతో మభ్యపెట్టేవారు, మాటలతో మభ్యపెట్టేవారు, మాటలతో మిమ్మల్ని మాయ చేసి, అలాంటి వారిని వివేచించాలి. ఎదుటి వాడు వేసే ఎత్తులు, ఎదురు వేసే కుయుక్తులు, వాటిని నువ్వు వివేచించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు నీతో మాట్లాడుతున్నాడంటే వాడు ఎలా ఏం అవసరం కలిగి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది నువ్వు వివేచించగలగాలి. ఎందుకంటే నీవు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి. ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధం అన్నిట్లు కూడా వివేచిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? అన్నిట్లు కూడా వివేచిస్తుంది. జరిగినవి, జరగబోతున్న వాటిని కూడా వివేచించి చెప్పగలదు ఆత్మ. మరి ఆ ఆత్మ సంబంధమైన వివేచన గలవారగినట్లుగా ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించి వారినై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుని చిత్తం ఏంటి, అసలు దేవుడి చిత్తం ఏంటి, నా ఎడల దేవుని చిత్తం ఏంటి, నేను ఎలా ఉంటే దేవునికి ఇష్టం, నేను ఏం చేస్తే దేవునికి ఇష్టం, నేను ఎలా ఉంటే నన్ను దేవుడు ఇష్టపడతాడు, నేను ఏ ఫలాలు ఫలించాలి, ఆయన ఏ ఫలాలు నా నుంచి కోరుకుంటున్నాడు, నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే వివేచన, ఆత్మ సంబంధమైన వివేచన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించు వారినై ఉండవలెను. ప్రతి సత్కార్యములోను సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి. చూసారా? ప్రతి విషయంలోనూ సఫలులుగా, అంటే మనం ఆ ఫలాలను ఫలించేవారుగా, వాటిని అనిపించే సత్ఫలులుగా, ప్రతి సత్కార్యంలోనూ సత్ఫలులు చేస్తూ దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానములో దేవుని విషయమైన ఆ జ్ఞానము, దేవుని తెలుసుకునే జ్ఞానం, ఇంకా 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 దేవుని తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంకా లోతు అనుభవంలోకి వెళ్ళాలి.
అందుకే యెహెజ్కేలు నడిపించాడు. ఎక్కడి వరకు? ముందు చీలమండలం వరకు, తర్వాత మోకాళ్ళ వరకు, తర్వాత నడుము వరకు, తర్వాత ఎదరముల వరకు, తర్వాత ఈదలేనంత లోతులోకి. ఈ నడిపించి లోతైన అనుభవాల్లో తీసుకొని వెళ్ళి ఆ లోతులోంచి నడిపించుకొచ్చి తర్వాత బయటకు తీసుకొచ్చి యెహెజ్కేలు ఇదిగో అందరినీ ఈ విధంగా నువ్వు నడిపించు, నువ్వు ఆదర్శంగా నువ్వు ఎలా నడిచావో అలా లోతైన అనుభవానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆ లోతైన అనుభవాలు ముందుగా ఆయన వెళ్ళొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈజీగా నాయన ఇదిగో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ముందు శీలమణిలోకి వెళ్ళు, భక్తిలో నువ్వు శీలమణిలో భక్తి చేయి, తర్వాత మోకాళ్ళలోకి భక్తి చేయి, తర్వాత నడువులోకి భక్తి చేయి అని చెప్తుంటే ఏమంటాడు? చీలమణిలోకి దిగాడు. దిగి చీలమణిలో దిగిన తర్వాత చాలే, ఇంత మటుకు నాకు చాలే, ఇక నేను లోతుకు వెళ్ళలేను, ఇంత మటుకు మోకాళ్ళలోతు, ఇంత మటుకు చాలే, ఇక నేను లోతుకు వెళ్ళలేను, నడువులోతు వచ్చిందా, ఇంత మటుకు చాలే, ఇక నేను ఎంత మించి వెళ్తే నేను మునిగిపోతానేమో, నేను ఏమైపోతానో. దేవునికి మహిమ కలుగునుగా. మరి అక్కడక్కడే ఆగిపోతే, మరి నీ జీవితం అక్కడే ఆగిపోతే, అక్కడే పతనం అయిపోతే ఎట్లా? నువ్వు ఈదలంత లోతుకు నువ్వు వెళ్ళాలి కదా. ఈదలంత లోతుకు నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు అంతకంత బలపడి, అంతకంత వృద్ధి చెంది, అంతకంత అభివృద్ధి చెందుతూ ఇంకా ఈదలేనంత లోతులోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువులో అంతకంతకు వృద్ధి చెందుతూ, అంతకు ఆ జ్ఞానముతో, అంతకు ఆ తెలివితో ప్రభువుని చేరుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో ఒక విషయంలోనే ప్రభుని సంతోషపెట్టడం కాదు, అన్ని విషయంలోనూ ప్రభుని సంతోషపెట్టాలి. ఏ విషయంలో చూసినా ప్రభు సంతోషపడాలి. నిన్ను చూసి, నా కుమారుడా, నా కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని నిన్ను చూసి ఆయన సంతోషపడాలి. ఏ రోజైనా నిన్ను చూసి సంతోషపడ్డా? ఆయన ఎప్పుడు దుఃఖపడుతూనే ఉన్నాడు. అయ్యో నా కుమారుడా, నా కుమార్తె, ఇంతగా చెప్పినా, ఇంతమంది ప్రవక్తలను పంపించినా, ఇంతగా నీకు ఉపదేశం చేసినా నీవు ఇంకా నువ్వు తప్పిపోతూనే ఉన్నావా? నీవు ఇంకా వైదొలిగిపోతూనే ఉన్నావా? ఇంకను నా ప్రేమను, నా లోతును నువ్వు తెలుసుకోకుండానే అక్కడే ఉండిపోయావయ్యా. నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందుతావు? నువ్వు లోతైన అనుభవాలకు ఎప్పుడు వస్తావు అని ఇంకా నీ కోసం విలపిస్తూనే ఉండాలా? ఆయన సంతోషపెడతావా? నిన్ను చూసి ప్రభు సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఎవరికి తగినట్లుగా? ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన ఎలా నడుచుకుంటే ఆయన తగినట్లుగా నడుచుకుంటాం. ఆయనకి ఈక్వల్ గా మనం ఎలా నడుచుకుంటాం? ఆయనకు తగినట్లుగా మనం నడుచుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. చిన్న కష్టమో, చిన్న బాధో, చిన్న శ్రమో, చిన్న ఇబ్బందో, చిన్న ఇక్కటో వచ్చిందంటే మన పూర్ణత కనపడుతుంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ మన పూర్ణత కనపడుద్ది. అక్కడ మన పూర్ణత ఆ చిన్న శ్రమల్లో, ఆ బాధ వచ్చినప్పుడు ఆ తట్టుకోలేక, తాళుకోలేక ఆ చిన్నటికి మన ఓర్పు నశించిపోయి అక్కడ మనకు కనపడిపోతుండదు. కానీ ప్రభు ఏమంటాడు? పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. సంపూర్ణమైన బలముతో బలపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మహిమ శక్తి మనం పొందుకోవాలి. దేవుని యొక్క మహిమ శక్తిని మనము పొందుకొని సంపూర్ణ బలముతో ఆ బలపరచుకునే వాళ్ళని మనం బలపరచు. అంతేకాదు, తేజోవాసులైన
పరిశుద్ధుల శ్వాసములు మనం పాలివారం అగుట. ఎవరండి? తేజోవాసులైన పరిశుద్ధులు మనం పాలివారం అవటానికి మనలను పాత్రులుగా చేసిన తండ్రిని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగండి? మనము తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములు పాలివారిగా ఉండాలి. మనం సామాన్యమా? కాదండి. ఆయన ఊరిని పిలుచుకున్నాడా? కాదండి. మరి ఎలా పిలుచుకున్నాడు? తేజోవాసులైన పరిశుద్ధులు ఉన్నారే, ఆ పరిశుద్ధులతో నీవు కూడా పాలివాడిగా ఉండడానికి, అంటే వారి పరిశుద్ధులో నీకు కూడా సగ భాగం. పాలివాడు అంటే సగ వాట, అంటే దాంట్లో నువ్వు కూడా ఒక వాటాదారుడు. ఆ పాలివారులు నీవు కూడా ఒక వాటాదారుడు. ఎలాంటి పాలివారు ఉండేవాళ్ళు? తేజోవాసులు అంటే నీవు కూడా వాళ్ళగా తేజోవాసంలో ప్రకాశించాలి. ఆ తేజస్సు నువ్వు కూడా పొందుకోవాలి. ఆ పరిశుద్ధితో పాటు నీవు కూడా ఒక పరిశుద్ధుడిగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన ఆ తండ్రిని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు వేలాది స్తుతులు, మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి లేని అర్హత, యోగ్యత, ఎవరికి లేని ధన్యత మనకిచ్చాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనము తేజోవాసుల శ్వాసములు పాలివారమై ఉన్నాం. అదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ధ్యానించుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అని నేను దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. చూస్తున్న వాడికి ఎలా ఉంది? వెరితనంగా ఉంటుంది. చూస్తున్న వాడికి ఎలా ఉంది? ఆయన చూసి వెరితనంగా, ఆయన యూదులకును ఆటంకంగా ఉన్నాడు, అన్య జనులకు వెరివాడిగా ఉన్నాడు. ఏంట్రా వీడు ఎట్లా మాట్లాడుకుంటున్నాడు, ఏంట్రా ఎట్లా చెప్పుకున్నాడు, ఏంట్రా ఎట్లా తిరుగుతున్నాడు, ఏంట్రా ఎట్లా ఉన్నాడు వీడు, అందరూ చూసేవాళ్ళకి అందరూ వెరితనంగా కనపడుతున్నాం మేము. దేవునికి మహిమ కలుగుగా. వెరితనంగా కనపడుతున్నాం. ఆటంకపరిచే వాళ్ళు మాకు ఎక్కువైపోయారు. ఆటంకంగాను వెరితనంగా మేము ఉన్నాం. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే, అంటే ఎవరైతే ప్రభు చేత ఏర్పరచబడి పిలువబడ్డారో వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. క్రీస్తు యొక్క దేవుని శక్తి, దేవుని జ్ఞానమై మేము ఉన్నాం. వెరితనంగా మేము కనపడుతున్నాం మేము కాదు. మేము క్రీస్తు యొక్క జ్ఞానమును శక్తియు అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే. ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావా, ప్రభువునందే అతిశయించు అని వ్రాయబడి ఉన్నది. అని ఆ లేఖన భాగంలో వ్రాయబడినది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడిన ఆ మాట నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమున అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడండి? దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధమును అయి ఉన్నాడు. ఆయన విమోచనించిన వాడు, విమోచముకై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. మరి మనము ఎలా ఉండాలి? ఆయన యొక్క జ్ఞానమును మనం పొందుకొని ఆ నీతిగా మనం ఉండాలి. మనం పరిశుద్ధముగా ఉండాలి. ఆ విమోచించాడు కాబట్టి మనం విమోచకులుగా మనం ఉండాలి. అంతే తప్ప
యెహోవాకు విరోధమైన జ్ఞానము కూడా ఉంది. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను దేవునికి విరోధమైనది ఏది కూడా నిలవదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి విరోధమైనది ఏది కూడా నిలవదు. మరి నిలిచేది ఏంటి? మరి ఏం నిలుస్తుంది? అన్ని విషయంలో క్రీస్తు పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేచనమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములను సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములో పాలివారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎవరితో పాలివారమై ఉన్నామండి? పరిశుద్ధుల శ్వాసములో మనం పాలివారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి ఉంటుంది. యెహోవా భయం అతనికి ఎలా ఉంటుంది? ఇంపైన సువాసనగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎలా ఉండాలంటే, సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన వారిలా మనము ముందుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.